ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందికి, విద్యా కుసుమాలను వికసింపచేస్తున్న ఉపాధ్యాయులకు మరియు సమాజం కోసం తమ జీవిత కాలమంతా ధారపోసిన ఎంతో గౌరవనీయులైన పెన్షనర్లందరికీ నమస్కారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన 2024 జనవరి మాసం నుంచి రావాల్సిన కరువు భత్యం మరియు పెన్షనర్లకు అందాల్సిన కరువు ఉపశమనం బకాయిల గురించి అత్యంత వివరంగా చర్చించుకుందాం. సాధారణంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు ఈ కరువు భత్యాన్ని ప్రకటిస్తుంటుంది. ఈ క్రమంలోనే 2024 జనవరి నుంచి పెండింగ్లో ఉన్న డిఏ మరియు డిఆర్ అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటూ జీవోలను విడుదల చేసింది. అయితే ఈ బకాయిలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో ఒక స్పష్టమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ అరియర్స్ మొత్తంలో 10% భాగాన్ని ఏప్రిల్ నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లు గత కొన్ని రోజులుగా ఒకే ప్రశ్నను అడుగుతున్నారు. ఏప్రిల్ నెల అయిపోయింది, మే నెల జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అయ్యాయి, కానీ మాకు రావాల్సిన ఆ 10% డిఏ అరియర్స్ ఎందుకు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా శాలరీ స్లిప్పుల్లో కానీ పెన్షన్ పే స్లిప్పుల్లో కానీ ఈ అరియర్స్ వివరాలు కనిపించడం లేదని వారు వాపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సాంకేతిక మరియు పరిపాలన పరమైన వివరాలను తెలుసుకుందాం. వాస్తవానికి 2024 జనవరిలో రావాల్సిన డిఆర్ని సవరించిన తర్వాత ప్రభుత్వం జీవో నెంబర్ 62 మరియు 63లను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం పెరిగిన 3.4% లేదా 4% డిఏని అక్టోబర్ మాసం నుంచి ఉద్యోగుల నెలవారీ జీతాల్లో కలిపి చెల్లించడం ఇప్పటికే ప్రారంభమైంది. అంటే అక్టోబర్ నెల జీతం నవంబర్ 1వ తేదీన మీ చేతికి వచ్చినప్పుడు అందులో పెరిగిన డిఏ కలిసి ఉండటాన్ని మీరు గమనించి ఉండవచ్చు. ఇక అసలు సమస్య అరియర్స్ దగ్గర వస్తుంది. జీవో నెంబర్ 62 ప్రకారం పాత పెన్షన్ విధానం కింద ఉన్న ఉద్యోగులకు సంబంధించిన 10% బకాయిలను వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అదేవిధంగా సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి ఆ 10% బకాయిలను వారి ప్రాన్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక పెన్షనర్ల విషయానికి వస్తే జీవో నెంబర్ 63 ప్రకారం రావాల్సిన ఆ 10% డిఆర్ బకాయిలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు రూపంలో ఏప్రిల్ 2026 నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మిగిలిన 90% బకాయిలను సుమారు 3 విడతలుగా, అంటే ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 తేదీల్లో చెల్లిస్తామని ప్రభుత్వం షెడ్యూల్ను ప్రకటించింది. అంటే బకాయిల చెల్లింపు అనేది తక్షణమే కాకుండా ఒక క్రమబద్ధమైన కాలక్రమంలో జరగబోతుంది. చాలా మంది ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతం మే నెలలో వస్తుంది కాబట్టి మే 1న వచ్చే పెన్షన్ లేదా శాలరీతో పాటు ఈ అరియర్స్ వస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ మే నెల జీతాలు పెన్షన్లు జమ అయినప్పటికీ అందులో అరియర్స్ లేకపోవడంతో సర్వత్రా నిరాశ నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ అరియర్స్ బిల్లులను ప్రాసెస్ చేయడానికి ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ప్రత్యేకమైన ఆప్షన్ లేదా ఎనబుల్ సదుపాయాన్ని కల్పించాల్సి ఉంటుంది. సాధారణంగా నెలవారీ జీతాల బిల్లులు ఒక ఎత్తు అయితే ఇలాంటి అరియర్స్ బిల్లులు మరొక ఎత్తు. డీడీఓలు ఈ బిల్లులను విడిగా తయారు చేసి ఖజానా కార్యాలయాలకు పంపవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి నెల 6వ తేదీ నుండి 15వ తేదీ లోపు ఇలాంటి ఇతర బిల్లుల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెల 6వ తేదీ తర్వాత ఒకవేళ ప్రభుత్వం సిఎఫ్ఎంఎస్లో ఆ ఆప్షన్ను అందుబాటులోకి తెస్తే అధికారులు బిల్లులు పెట్టి ఈ నెల చివరిలోపు అరియర్స్ జమ చేసే అవకాశం ఉంది.